బ్రేకింగ్ న్యూస్ గుజరాత్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రాజ్కోట్ లోని టీఆర్పీ గేమ్ జోన్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. క్షణాల్లో మంటలు చెలరేగడంతో చిన్న పిల్లలతో పాటు చాలా మంది పెద్దలు కూడా ఈ మంటల్లో చిక్కుకుని సజీవ దహనమైనట్లు తెలిసింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది 4 ఫైర్ ఇంజన్లతో హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకుని మంటలు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో 24 మంది పిల్లలు, పెద్దలు సజీవ దహనమైనట్లు అధికారులు ప్రాథమికంగా తెలిపారు. तहकीकात चल रही है, आग बुझाने का काम चल रहा है। प्राथमिक दृष्टि से अभी मैं कोई इसका चौकस कारण नहीं बता सकता हूँ। ये पूरा इन्वेस्टिगेशन का विषय है। एक बार आग कंट्रोल में आ जाए और इसकी जांच हो, उसके बाद ही हम आपको कोई डिटेल दे पाएंगे। किस प्रकार के एक्शन लिए जा सकते हैं इनके ऊपर? अभी अब ये एक इन्वेस्टिगेशन का विषय है कि आग का कारण क्या है और इसमें जो फायर ब्रिगेड के संग बैठ के जो भी इसमें एक्शन लेने हैं और जो लेने चाहिए तो लिए गए कि नहीं लिए गए, उसके हिसाब से तो आगे का एक्शन लिया जाएगा। గుజరాత్ లోని రాజ్కోట్ లోని గేమ్ జోన్ లో అయితే అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, అయితే ఈ ఘటన ఏ సమయంలో జరిగింది, జరగడానికి గల కారణాలేంటి? గుజరాత్ లోని గేమింగ్ జోన్ లో సాయంత్రం 4:30 ఈ భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి ముందుగా స్థానికంగా ఉన్న ఎస్పీకి సమాచారం వచ్చినట్టు తెలుస్తుంది. అంటే ఈ గేమింగ్ జోన్ లో ప్రమాదం జరిగింది, వెంటనే భారీగా మంటలు కూడా రాజ్కోట్ పోలీస్ కమిషనర్ రాజు బాబు తన సమాచారం వచ్చినట్టుగా మీడియాకు సమాచారం ఇచ్చారు. తర్వాత కలెక్టర్ కూడా సంఘటన స్థలం చేసుకున్నారు, సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. మొదట నలుగురు, అంటే మంటలు వ్యాపించిన వెంటనే 4 మృతదేహాలను గుర్తించారు. అంటే సజీవ దహనం మొత్తం గేమింగ్ జోన్ లో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో ముందు 4 మృతదేహాలను గుర్తించిన తర్వాత 11 మంది, ఆ తర్వాత 16, దాదాపు 20 మందికి పైగా మృతి చెందినట్లుగా తెలుస్తోంది. తర్వాత ఇది మరింత మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం. ప్రజెంట్ ఓటావుంటేనే ఎవరైతే దీనిలో గాయపడ్డారో వారందరూ కూడా స్థానికులు చికిత్స అందిస్తున్నారు. ఇక్కడ కలెక్టర్ కూడా సంఘటనా స్థలానికి చేరుకుని రాజ్కోట్ కలెక్టర్ ప్రభావ్ జోషి మరణాలు ఎంతమంది చనిపోయారు, ఎంతమందికి తీవ్ర గాయాలయ్యాయి, ఎవరెవరికి చికిత్స అందిస్తున్నారు, స్థానికంగా ఉన్న హాస్పిటల్ తరలించే వారందరికీ కూడా చికిత్స అందిస్తున్నారు. మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే మృతుల్లో చిల్లర్లు కూడా ఎక్కువగా ఉన్నట్లు కూడా సమాచారం అందుతుంది. ఈ భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించి అంటే ఫైర్ సేఫ్టీ మెజర్స్ అనేది సరిగా తీసుకోకపోవడం వల్ల అగ్ని ప్రమాదం ఎక్కువ ఉండొచ్చు అనేది ప్రధానంగా ప్రత్యక్ష చెప్తున్నారు. అంటే ఈ వీకెండ్ కావడం, శనివారం అలాగే రేపు ఆదివారం కావడంతో ఈ రోజు రేపు ఇంకా రద్దీగా ఉంటుంది కాబట్టి ఈ రోజు ముందుగా వెళ్లాల్సిన ఉద్దేశంతో వీకెండ్ రోజు పబ్లిక్ ఎక్కువగా ఈ గేమింగ్ జోన్కి వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. అంటే అగ్ని ప్రమాదానికి గల కారణం అంటే ప్రమాదం ఏ విధంగా జరిగింది, షార్ట్ సర్క్యూట్ జరిగిందా, వేరేమైనా ప్రమాదం ఉందా అని కూడా ఆరోపిస్తున్నారు. ప్రజెంట్ విచారణ కూడా కొనసాగుతున్నట్టు. కానీ ఇప్పటి వరకు ఎవరైతే మృతి చెందారో మృతి చెందిన వారిని మృతదేహాన్ని వెలికిస్తున్నారు. ఇప్పుడు అధికారికి ఇంకా మరికొంతలో ఎంతమంది మృతి చెందారు అనేది కూడా కలెక్టర్ రాజ్కోట్ కలెక్టర్ అధికారిక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తుంది. మీడియాతో మాట్లాడుతూ కూడా రాజ్కోట్ కలెక్టర్ ప్రభావ్ చేసి మొత్తం ఈ అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే స్థానికంగా ఉన్న ప్రత్యక్ష సాక్షులు ఫైర్ స్టేషన్ కు కాల్ చేశారు. 4:15 ఈ ప్రమాదం జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. గేమింగ్ జోన్ లో ఈ ప్రమాదం జరిగిన వెంటనే కంట్రోల్ రూమ్ కు ఫోన్ వచ్చింది. వెంటనే అగ్నిమాపక శకటాలను, అంబులెన్స్ సంఘటనా స్థలానికి తరలించాము. భవనం నుంచి ఇంకా పొగలు వస్తూనే ఉన్నాయంటూ కూడా తెలియజేశారు. ఇప్పుడు కొంత ప్రమాదంలో మృతి చెందిన మరింత పెరిగే అవకాశం ఉంది. చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు, సజీవ దహనమయ్యారు. కొన్ని మృతదేహాలు గుర్తుపట్టలేనందుకు కూడా అక్కడ శవాలు దగ్ధమయ్యాయి అనేది ప్రధానంగా అధికారులు చెప్తున్నారు. స్థానికున్న హాస్పిటల్ తరలించి అందరికీ కూడా ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదంపై గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర భాయ్ పటేల్ కూడా స్పందించారు. అందరికీ మెరుగైన వైద్యం అందించాలి,
అందరినీ కూడా సంప్రదించి అందరినీ ఇక్కడ తీసుకువెళ్లాలంటూ కూడా రాజకోట్ కలెక్టర్ కు చేశారు. ఇక కలెక్టర్ గానీ స్థానిక ఉన్న రాజకీయ నాయకులందరూ ప్రతి ఒక్కరు కూడా ఈ సహాయ చర్యలు పాల్గొనాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ప్రజెంట్ సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు తెలుస్తున్నారు. థ్యాంక్ యూ శివ.